హాయ్ నమస్తే, నేను మీ సాగర్. నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి గురించి ఒక విశ్లేషణ. ఏముంది, కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు తీసిన పౌరాణిక చిత్రాల ముందు రామారావు గారి పౌరాణికాలు ఏం సరిపోతాయి? ఈ మాటల్లో కొంత నిజం ఉంది, కానీ అది పూర్తి నిజం కాదు సుమా. రామారావు గారి సినిమాల వెనక ఉన్న కొన్ని కఠినమైన వాస్తవాలు, ఎంతో శ్రమ, కొత్త ఆలోచనలు దాగి ఉన్నాయి. రామారావు ఇతిహాసాలను తరచుగా విమర్శించేవారు. ముఖ్యంగా ఆయన తన రాజకీయ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థులు తనది కాని వర్గానికి చెందినవారుగా ఆయన్ని చిత్రీకరించడం వల్ల ఈ విమర్శలు ఇంకా పెరిగాయి. కానీ ఈ విమర్శలన్నిటినీ దాటి రామారావును ఒక అద్భుతమైన కళాకారుడిగా చూడాలి. ఆయనలోని నటన, ప్రతిభ, అసాధారణమైన రూపం, కళ్ళల్లోని కొంటెతనం, నవ్వు ఇవన్నీ కలిపి ఆయన ఒక గొప్ప నటుడిగా నిలబెట్టాయి. మాయాబజార్ నుండి సీతారామ కళ్యాణం వరకు కేవీ రెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ 1957వ సంవత్సరంలో సినిమాలో కృష్ణుడి పాత్రకు రామారావును ఎంపిక చేయడానికి కారణం ఆయనలోని ఈ అసాధారణ సౌందర్యం. ఆ పాత్ర తెలుగు సినిమాకు ఒక వరం అని చెప్పవచ్చు. మాయాబజార్తో మొదలైన ఆయన ప్రయాణం కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగాను ఆయన పరిణితి చెందడానికి దోహదపడింది. రామారావు గారికి సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. ఆయన ఒక పాత్రను పోషించాలంటే ఆ పాత్ర నేపథ్యాన్ని, ప్రవర్తన పూర్తిగా అర్థం చేసుకునేవారు. 1958 సంవత్సరంలో భూ కైలాస్ అనే సినిమాలో రావణుడి పాత్ర పోషించడానికి ఆయన ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు, కానీ విశ్వనాథ సత్యనారాయణ లాంటి సాహితీ దిగ్గజాల ప్రభావం ఆయనపై ఉందని మాత్రమే తెలుసు. విద్యార్థి దశలో విశ్వనాథ నుంచి పొందిన బోధనలు, ఆ తర్వాత శ్రీకృష్ణ పాండవ్యం చూసి బాగా తీశావురా అని విశ్వనాథ ప్రశంసిస్తే, మీరు నేర్పినదే మాస్టర్ అని రామారావు గారు వినయంగా చెప్పడం ఆ ప్రభావానికి నిదర్శనం చెప్పవచ్చు. సీతారామ కళ్యాణం 1960 సంవత్సరంలో రామారావు గారు దర్శకుడిగా మారారు. మొదట కేవీ రెడ్డి గారు నిన్ను రాక్షసుడిగా చూపించలేను అని తిరస్కరిస్తే రామారావు ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. కేవీ రెడ్డి వద్ద నేర్చుకున్న స్క్రీన్ ప్లే పద్ధతులను అనుసరించి దాదాపు ఏడాది పాటు ధనేకుల కృష్ణా చౌదరితో కథ గురించి చర్చలు జరిపారు. ఈ సినిమా కోసం వాల్మీకి రామాయణంలో లేని కొన్ని అంశాలను కలిపి రావణుడు తపన, పట్టుదల, సౌందర్య పిపాస వంటి వాటిని చాలా సూక్ష్మంగా చూపించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రావణుడు వేదావతి భస్మాన్ని పేటికలో పెట్టుకుని ఒంటరిగా మాట్లాడుకోవడం వంటివి రామారావు గారిలోని దర్శకుడి ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు. దర్శకుడిగా ఆయన పేరు వేసుకోకపోయినా ఈ ఒక్క సినిమా చాలు ఆయన ఎంత గొప్ప దర్శకుడో చెప్పడానికి. శ్రీకృష్ణ పాండవీయం, దానవీర సూరకర్ణ ఒక నటుడిగా, దర్శకుడిగా విజయాలు సాధించాయని చెప్పవచ్చు. 1962వ సంవత్సరంలో విడుదలైన గులేబే కావాలి కథ ఒక క్లాసిక్. పాటలు, సినిమాటోగ్రఫీ, కథ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాతోనే సి నారాయణ రెడ్డి గారు పాటల రచయితగా పరిచయం అయ్యారు. ఆయన మద్రాసు రైల్వే స్టేషన్లో రామారావు గారు స్వయంగా వెళ్ళి ఆహ్వానించడం ఒక గొప్ప విషయమని చెప్పవచ్చు. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వంలో వచ్చిన నర్తనశాల, పాండవ వనవాసం సినిమాలతో రామారావుకు నటుడిగా చాలా గుర్తింపు వచ్చింది. శ్రీకృష్ణ పాండవీయం సినిమాతో రామారావు మరోసారి దర్శకుడిగా, నటుడిగా మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు అనే రెండు విభిన్న పాత్రలను ఒకేసారి పోషించి అద్భుతంగా నటించారు. దుర్యోధనుడు ఉద్ధతుడే గాని ఉదాత్తుడు కాదని చూపించి పాత్రలోని ఔచిత్వాన్ని దెబ్బతీయలేదు. ముఖ్యంగా దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడికి వేర్వేరు ఆహార్యాలను రూపొందించడంలో రామారావు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సినిమాలో భీముడి పాత్ర కోసం కన్నడ నటుడు ఉదయ్ కుమార్ను తీసుకురావడం, ఆయనతో అద్భుతంగా నటించడం రామారావు గారిలోని దర్శకుడి ప్రతిభను తెలియజేస్తుంది. రుక్మిణి కళ్యాణం సన్నివేశంలో పోతన పద్యాలను యథాతథంగా వాడడం, రుక్మిణిని మహారాష్ట్ర వధువులా చూపించడం వంటివి ఆయన సృజనాత్మకతకు ఉదాహరణలు చెప్పవచ్చు. రామారావు గారు దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అందుకున్న సినిమా దానవీర సూరకర్ణ. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఆయన చేసిన ఈ సినిమా అప్పట్లో కమలాకర కామేశ్వరరావు తెలుగు సినిమాలోని ప్రముఖ నటులతో కురుక్షేత్రం అనే సినిమాను తీస్తుండగా రామారావు గారు ఒక్కరే కృష్ణ, దుర్యోధన, కర్ణ పాత్రలను పోషించి ఈ సినిమాను రూపొందించారు. ఈ మూడు పాత్రల మధ్య భేదాన్ని స్పష్టంగా చూపించారు. ఈ సినిమా విడుదలైనప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ మూడు పాత్రలను ఒకే నటుడు పోషించారని గుర్తించలేకపోయారు. ఈ రోజుకి కూడా ఈ సినిమాను చూడడం మొదలు పెడితే మధ్యలో ఆపడం చాలా కష్టం. ఇది రామారావు సినీ జీవితంలో ఒక గొప్ప అద్భుత సృష్టి అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత చాణక్య చంద్రగుప్త సినిమాతో దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కథ, మాటలు,
పింగళ నాగేంద్రరావు గారిని. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన చాణుక్యుడి పాత్రకు రామారావు గారు ఇచ్చిన విస్తృతి, దానిని చిత్రీకరించిన విధానం గొప్పగా ఉంటుంది. ఒక అద్భుతమైన నటుడు, అంతే గొప్ప దర్శకుడిగా నిరూపించుకోవడం రామారావు గారిలోని ప్రత్యేకత. ఆయన కేవలం ఒక నటుడు కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప సృష్టికర్త అని కూడా మనం చెప్పవచ్చు. జై ఎన్టీఆర్.